నేను మేకప్‌కి వెళ్తా కదా! వెళ్ళిన చోట్ల కొన్ని ప్లేస్‌లలో అయితే వడ్డానంతో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూశాను. అందులో మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే సైజు తక్కువ, ఎక్కువ. ఎక్కువైతే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. మ్యాటర్ ఏందంటే నా పాప ఫంక్షన్‌కి ఒక వడ్డానం తీసుకున్నా. అది సైజు కరెక్ట్‌గా తీసుకుంటే వెంటనే వాడడం కుదిరిద్ది. తర్వాత యూజ్ అవ్వదని చెప్పేసి కొంచెం పెద్ద సైజే తీసుకున్నా నేను. మళ్ళీ మళ్ళీ వాడాలి అని చెప్పేసి. నేను తనకు ఎంత కరెక్ట్ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజు కొలత తీసుకొని అక్కడికి మార్క్ చేసుకొని ఎలక్ట్రీషియన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళా. ఎలక్ట్రీషియన్ షాప్ అని కాదు, జనరల్గా చిన్న చిన్న రిపేర్ చేసే వర్క్ షాపులు ఉంటాయి కదా, అందులో కూడా చేస్తారు ఇది. ఈ అన్నయ్య అయితే మా షాప్కి ఎదురుగానే అన్నయ్య దగ్గరికి వెళ్ళా. అన్నయ్య దీనికి హోల్ పెట్టాలి, వడ్డానంకి కోడలికి లూజ్ ఉంది అంటే సరే అమ్మ పెడతా అని చెప్పేసి అయితే నేను చెప్పిన సైజు వరకు అయితే 2 హోల్స్ పెట్టించాను నేను. 2 ఎందుకంటే మరీ ఎక్కువ లూజ్ ఉంది, అందుకని చెప్పేసి 2 పెట్టించిన కొంచెం కొంచెం గ్యాప్తోని. హోల్ చేసినప్పుడు వడ్డానం లోపల వైపు అయితే కొంచెం రేకులు అనేది లేసి ఉన్నాయి కదా, అవి గుచ్చుకోకుండా శారీకి పట్టుకుంటే శారీ ఖరాబ్ అవుతుంది, ఇంకా స్కిన్ కూడా గుచ్చుకుంటుంది అని చెప్పేసి ఆ అన్నయ్య అయితే దాన్ని ఉల్టా పెట్టి సుత్తితోనైతే పైకి లేవకుండా రేకులు మంచిగా కట్టేశాడు. మంచిగా అనిపించింది నాకు లేదు ఈ ఐడియా, జస్ట్ హోల్ వరకే ఉండే, కానీ అన్నయ్య ప్రాబ్లం అవ్వకుండా అలా కొట్టాడంట. మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఈ వడ్డానాన్ని అయితే నా పాపకు చాలా డేస్ వాడచ్చు. నా పాపే కాదు నేను కూడా వాడచ్చు కావాలనుకున్నప్పుడు. ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ముందుగానే చూసుకోండి, ఎందుకంటే ఫంక్షన్లో వడ్డానం పెట్టుకున్నప్పుడు జారిపోతుంది, లూజ్ అవుతుంది అని ఇబ్బంది పడేదానికన్నా కొంచెం ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు చేస్తే ఫంక్షన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.